హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది హిమాలయాలను చూశారు? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? హిమాలయాల దగ్గర నివసించే ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? ఇటువంటి అనేక ప్రశ్నలకు మనకి సమాధానం దొరకాలంటే మనం హిమాలయ పర్వతాల గురించి తెలుసుకోవాలి. హిమాలయ పర్వతాలు మొత్తం 5 దేశాల వరకు విస్తరింపబడి ఉన్నాయి. అవి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, చైనా మరియు ఇండియా. హిమాలయాల్లో కొన్ని ఛేదించలేని రహస్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు వీటి మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు, కానీ దేనికి సరైన ఆధారాలు దొరకలేదు. సో ఆ రహస్యాలేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, హిమాలయాల్లో ఉండే వాతావరణం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో నగరాల్లో ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకడం చాలా కష్టంగా ఉంది. అయితే హిమాలయాల్లో ఉండే పరిస్థితి వేరు. ఇక్కడ మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండని కారణంగా స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ నివసించే ప్రజలకు చాలా వరకు ఎటువంటి సాధారణమైన జబ్బులు రావు. సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రజల ఆరోగ్యం మిగిలిన రాష్ట్రాల్లో ఉండే ప్రజల ఆరోగ్యం కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. టిబెట్లో ఉండే ప్రజలైతే దాదాపు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. దీనికి ఖచ్చితమైన సమాధానం పరిశోధనకు కూడా అర్థం కావట్లేదు. బహుశా అక్కడి వాతావరణ పరిస్థితులే అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమేమో. నెంబర్ 2, కైలాస పర్వతం. ఈ హిమాలయాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహాశివుని యొక్క నివాసాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మహాశివుడు హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. కైలాస పర్వతం గురించి శివపురాణంలో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇటువంటి విషయాలన్నీ పౌరాణిక గాథల్లో పొందుపరచబడి ఉంటాయి. మన వేదాలు, పురాణాల్లో కూడా ఎంతోమంది మన దేవతలు హిమాలయాల్లో నివసిస్తూ ఉంటారని చెప్పబడి ఉంది. నెంబర్ 3, మానవుని ఆవిర్భావం. పరిశోధకులు హిమాలయాల్లో కొన్ని మానవ శిథిలాలను కనుగొన్నారని, అవి చాలా పురాతనమైన కాలానికి చెందినవిగా చెప్పుకుని వచ్చారు. దీని ద్వారా మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే మానవుల యొక్క ఆవిర్భావం మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో జరిగిందని. అలాగే ఎన్నో యూనివర్సిటీల పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇక్కడ దొరికిన మానవ శిలాజాలపైన పరిశోధన చేసి తెలుసుకున్నది ఏమిటంటే ఇక్కడ దొరికిన శిలాజాలు చాలా పురాతనమైనవని, అవి ప్రపంచంలో మరి ఏ ఇతర ప్రాంతంలో కూడా ఇంత పురాతన శిథిలాలు తమకు లభించలేదని చెప్పుకొచ్చారు. ఈ పురాతన శిలాజాలే మొట్టమొదటిసారిగా మనిషి ఇక్కడ జీవించాడు అనేదానికి నిదర్శనం. నెంబర్ 4, గుహలు. మానవాళికి అర్థం కాని ఎన్నో వింతలు, రహస్యాలు హిమాలయాల్లో ఉంటాయి. బౌద్ధులు, జైనులు మరియు హిందూ మతానికి సంబంధించిన అనేక ఇతర వర్గాల వారి మఠాలు హిమాలయాల్లో ఉన్న గుహల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ గుహల్లో ఎన్నో ఏళ్ల నుండి కొంతమంది ఋషులు, సన్యాసులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ఋషులు, మునులు తమ ధ్యానానికి భంగం కలగకూడదని చాలా రహస్యమైన గుహల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశాల్లోకి సామాన్య ప్రజలు ముమ్మాటికి వెళ్ళలేరు. కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ లాంటి అనేక ప్రదేశాల్లో ఈ గుహలు ఎక్కువగా కనిపిస్తాయి. నెంబర్ 5, యతి. హిమాలయాల్లో జీవించే జంతువుల గురించి మనం మాట్లాడుకుంటే మనకు మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చేది ఈ యతి. ఈ జీవి యొక్క శరీరం, ఎత్తు, బరువు మనిషి కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే పోలికలు మాత్రం కొద్దిగా కోతిని పోలి ఉంటాయి. ఇది ఒక రహస్యమైన జీవి. అయితే హిమాలయాల్లో నివసించే వారి దగ్గర నుండి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన వారి వరకు అందరూ చెప్పేది ఏంటంటే వారు ఈ జీవిని తమ ప్రయాణంలో చూశారని, అలాగే చాలామంది శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని గుహల్లో ఈ జీవి జీవిస్తూ ఉంటుందని గట్టిగా వాదిస్తూ ఉంటారు. కానీ ఇదంతా అబద్ధం అని, యతి అనే జీవి లేదని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఈ జీవులు ఎప్పటి నుండి ఇక్కడ జీవిస్తున్నాయో ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే 2019 ఏప్రిల్ 16న ఇండియన్ ఆర్మీ మకాలు బేస్ క్యాంప్ వద్ద 32x15 ఇంచెస్ కొలతలున్న పాదముద్రలు చూశామని, అవి ఖచ్చితంగా యతివే అయి ఉంటాయని, అంతేకాకుండా ఇంతకు ముందు కూడా వారికి మకాలు బరుణ్ నేషనల్ పార్క్ వద్ద యతి కనపడిందని ట్వీట్ చేశారు. యతి ఉన్నది అనడానికి ఇది ఒక ఆధారంగా కూడా వారు దీన్ని పరిగణించారు. ఇదే కాదు, మన చరిత్రలో చాలా చోట్ల ఈ యతి గురించి పేర్కొనడం జరిగింది. నెంబర్ 6, వనమూలికలు. హిమాలయాల్లో దొరికే మొక్కలు, చెట్ల గురించి మనం మాట్లాడుకుంటే
ఔషధ రూపంలో ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మనందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి సరిపడినంత వనమూలికలు కలిగిన ప్రదేశం ఈ హిమాలయాలు. ఇక్కడ దొరికే వన సంపదను వేరే వనమూలికలతో కూడా పోల్చలేం. అంత దివ్యమైన ఔషధ గుణాలని ఇక్కడ వనమూలికలు కలిగి ఉంటాయి. మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే వనమూలికలే కాకుండా మనిషి యొక్క ఆయుష్ను పెంచే వనమూలికలు కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్తూ ఉంటారు. రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాన్ని కాపాడడానికి హనుమంతుల వారు తీసుకొచ్చిన సంజీవని మనం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూలికల్ని ఏ రోగ నివారణకి వాడాలో తెలియక కొన్ని లక్షల కొద్దీ ఉన్న ఈ వనమూలికలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కానీ వీటి గురించి తెలిసిన వారు మాత్రం వీటిని ఉపయోగించి మంచి మంచి ఔషధాలని తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మూలికల్ని ఎలా వాడాలో, దేనికి వాడాలో అధర్వణ వేదం, ఆయుర్వేదం లాంటి గ్రంథాల్లో రాయబడి ఉంది. అదేవిధంగా చరకుడు కూడా తాను రచించిన చరక సంహిత గ్రంథంలో హిమాలయాల విశిష్టతని, అలాగే ఇక్కడ దొరికే వనమూలికలు మానవ మనుగడకు ఎలా ఉపయోగపడతాయో వర్ణించారు. అంతేకాకుండా ఇక్కడ దొరికే ఔషధాలు సర్వశ్రేష్టమైనవని, అలాగే హిమాలయాలు ఎటువంటి రోగానికైనా సరే సరైన ఔషధాలు దొరికే ప్రదేశం అని ఆయన తన గ్రంథంలో వర్ణించారు. నెంబర్ 7, హనుమంతుడు. చాలామంది ఆంజనేయ స్వామి వారు హిమాలయాల్లో రామధ్యానం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం సింధూరపు శాలువ ధరించి రామాయణం చదువుతున్న ఒక కోతి హిమాలయాల్లోని ఒక గుహలో కనిపించిందని, ఆ కోతి సాక్షాత్ ఆంజనేయ స్వామి వారి రూపమేనని కూడా చెప్పారు. అప్పట్లో ఈ దృశ్యాన్ని చూపే ఒక ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది. కానీ అది కేవలం ఒక చిత్రకారుడు గీసిన చిత్రమని, ఆంజనేయ స్వామి నిజంగా హిమాలయాల్లో కనపడలేదని కూడా కొంతమంది చెప్పారు. కానీ ఇది ఎంతవరకు నిజమో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. నెంబర్ 8, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి పూజించడం, అలాగే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు. మనిషికి తన జన్మ ఎలా ప్రాప్తించింది, ఈ లోకానికి ఏం చేయడానికి తను పుట్టాడు, తను మరణించిన తర్వాత ఏమవుతాడు, ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగం. దీన్ని మరో విధంగా మోక్ష మార్గం అని కూడా అంటూ ఉంటారు. మోక్షాన్ని కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సంపాదించగలమని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ధ్యానం చేయడానికి, పరిపూర్ణ ఆధ్యాత్మికతను పొందడానికి హిమాలయాలను మించిన ప్రదేశం లేదు. ఎంతోమంది మునులు, ఋషులు, అఘోరాలు వందల సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా హిమాలయాల్లో జీవించడానికి గల కారణం కూడా ఇదే. కేవలం సన్యాసులే కాకుండా మామూలు వారు కూడా ఎంతోమంది మోక్ష మార్గం కోసం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సంవత్సరంలో 3 నెలలు హిమాలయాల్లో ఆధ్యాత్మికత కోసం గడిపేవారని చాలామంది చెప్పారు. సో ఫ్రెండ్స్, హిమాలయాల గురించి ఈ వీడియోలో మేము చెప్పిన ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.